ఇతనేనండి అన్వేష్, ముద్దుగా అల్లడి అంటారు. ఇతనికి డైరెక్షన్ అంటే పిచ్చి. అందుకే ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇతను అనుకున్న స్టోరీ ఎలా చూపించాడో చూద్దాం. వీడెందుకు పిలిచాడు చూద్దాం. హాయ్ రా. వీడికి యాక్టర్ కావాలని ఒక డ్రీమ్. వీళ్ళ గ్యాంగ్ లో రాజ్ అని ఉంటాడు. వాడంటే వీడికి అసూయ. వీడు చూసిన ప్రతి అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు. వీళ్ళ గ్యాంగ్ లో శర్మ అని ఉంటాడు. వీడికి వాడికి ఒక్క క్షణం పడదు. ఈ బైక్ ఏదిరా? అంటే అది పెట్రోల్ పంచర్ అన్నావు. అమ్మదినమ్మా, ఇంతలా చెప్పాను కదా. అది డాడీదిరా. ఇప్పుడు చెప్పరా ఏంటా స్టోరీ లైన్? నీకెలా రా? నువ్వు నా ఫ్రెండ్విరా. అబ్బో ఈయన కథలు. భయ్యా జరగరా అదే. ఆకాశంలో చంద్రబింబం కనిపించి మాయమైనట్టు మన స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మన జీవిత ప్రయాణం ఆకాశాన్ని తాకేటట్లు ఉండాలి. అంటే మంచి లక్ష్యాన్ని, మనసుకు నచ్చింది ఎంచుకోవాలి. ప్లీజ్ రా, తెలుగులో ఏడవరా. సంస్కృతి ఎక్కదరా మాకు. దాని తెలుగే అంటారు. అప్పుడప్పుడు కాస్త ఏంటమ్మా? నథింగ్ రా. ఐ మీన్ మన గోల్ కష్టపడి కాదు, ఇష్టపడి సాధించుకునేలా ఉండాలి. కిక్కిచ్చేలా ఉండాలంటూ అంతే కదా. ఒక రకంగా చెప్పాలంటే అంతే. అబ్బో, ఆ టిఫిన్ అలాగో లేట్గా వస్తుంది. జర చాయ్తో బి లేకే అవనా. అన్నా ఇంతకుముందు చాయ్ కోసం వచ్చింది ఎవరు? వాడు వెళ్ళిపోయాడే. బతికిపోయాడు. అయితే ఇప్పుడు ఏంట్రా? డైరెక్షనే నా లక్ష్యం. షిట్. బీటెక్కే కష్టపడి పాస్ అయ్యాడు. వీడు డైరెక్షనా? అబ్బాయి అదంత ఈజీ కాదు. ఈ సృష్టిలో ఏది ఈజీ కాదు. ఈజీ అనుకునే మనం మూవ్ అవ్వాలి. కరెక్టే. వీడి వెరీ ఫిలాసఫీ. మరి ఏం ఆలోచించావు? ఓకే, ఐ హావ్ ఎన్ ఐడియా. అమ్మో, వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. అన్నా టిఫిన్ అయిందా? ఇది కాకలేనట్టుంది. అందుకే ఒక షార్ట్ ఫిలిం స్టోరీ ఆలోచించా. షార్ట్ ఫిలిమా? బాబాయ్ షార్ట్ ఫిలిమా? సూపర్ రా. నాకు నచ్చితే నా డేట్స్ అన్ని నీకే. నువ్వు కూడా ప్లీజ్ రా. ఇది ఒక ప్రేమ కథ. సూపర్ మచా. మన బీటెక్ లైఫ్లో ఎన్నో ప్రేమ కథలు విని చూసాం. అందులో ఒక స్టోరీ ఇన్స్పిరేషన్గా తీసుకుని నా సముద్రంలో అలలా నీ మైండ్ రన్ అవుతుందంట. బాబాయ్ నువ్వు అసలు వాడి కేక. నెక్స్ట్ ఏంటి? మామ నువ్వు చెప్పే తీరు చూస్తుంటే స్టోరీ వినాలని ఆసక్తిగా ఉందిరా. ఇలా ఓపెన్ చేస్తే గాడనా? ఇతనేనండి మన హీరో రాజ్. వీడికి ఈగో ఎక్కువ. వాడు అనుకున్నదే కరెక్ట్ అని బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటాడు. ఏంటి రాజుగాడా? మన రాజుగాడా? సరిపోయింది పాటు. నీ సినిమా అయినట్టే. సర్లేరా, ఒక పెగ్గేయి. ఎనీవే డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అరేంజ్మెంటా. ఇట్స్ ఓకే భయ్యా. థ్యాంక్ యూ. కానీ లిఫ్ట్ చేయట్లేదేంటి? వీడి పేరు చందు. మన కథలో ఒక వాళ్ళ అంటోడు. వీడి గురించి చెప్పడం కంటే శర్మనా ఏరా. నువ్వు మూసుకొని ఇంకో పెగ్గేరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. మాకు మాత్రం ఒక పెగ్గ అవసరం రా. ఎనీవే
నీ షాక్తో మనం షేక్ చేసావు. చియర్స్. వినండ్రా. చందుభయ్య అపోలో హాస్పిటల్లో ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంట. ఓ నెగిటివా? థర్డ్ ఇయర్లో పొట్టి రవి గాడిది ఓ నెగిటివే. వాడిని అడుగు ఇస్తాడు. నెంబర్ ఉందా? నెంబర్ 9581563563 వాడి నెంబర్. యా ఓకే. చూసారుగా, వీడికి ఎస్క్వేర్ ఎక్కువ అండి. మ్యాథమెటిక్స్లో a+b² లాగా ఎస్క్వేర్ ఏంటి అనుకుంటున్నారా? అదే అండి సోషల్ సర్వీస్. ఏంట్రా లేట్ అయింది? అంటే లైబ్రరీలో ఉండేరా, ఫోన్ చూసుకోలేదు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే అది క్లాస్ రూమ్లో నిద్రపోయాను. ఈ లోపల బెల్ అయిపోయింది, వచ్చేసా. ఏంట్రా కాలేజ్కి వచ్చేది నిద్రపోవడానికా? లైట్ మామా, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్. చలో. తనేనండి మన హీరోయిన్ ఐష్. క్యారెక్టర్ అయితే చెప్పక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది కదా. దేవుడి మీద నమ్మకం ఎక్కువ, చాలా నెమ్మదస్తురాలు. చూద్దాం వీళ్ళ మధ్య నడిచే కెమిస్ట్రీ. హాయ్ చందు. నన్నే ఏంటి మేడం మీరు నాతో? అందుకేనేమో క్లైమేట్ ఇంత రొమాంటిక్గా ఉంది. అంత ఎగ్జైట్ అవ్వకులే. ఏంటి నీ ఫ్రెండ్ కోసం వెయిటింగా? నీకెలా తెలుసు? రోజు చూస్తూనే ఉంటాలే మిమ్మల్ని. చందు, నాకు ఒక హెల్ప్ కావాలి. అయితే నాకేంటి? ఇప్పుడు నీకేంటి? అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్. ఓ ఓకే. నీకేంటి? నీ ఫ్రెండ్ని పరిచయం చేయరా? యా షూర్. ఇంకో చిన్న ఫేవర్. నెంబరే కదా, రాసుకో. 9052077750. నీ నంబర్ కాదు. నువ్వు ఎవరిదనుకున్నావు? వాడిదే. ఇక్కడ చందుగాడమ్మా. సర్లే నడు. పదా. అదిగో వచ్చిండు నీ పొరగాడు. కానీ ఓయ్ అయ్య బాబోయ్. ఏరా వర్క్ అయిందా? అయ్యిందిరా. క్లైమేట్ రొమాంటిక్గా ఉంది. అవునరా, క్లైమేట్ చాలా రొమాంటిక్గా ఉంది. బై ది వే రాజ్, తిను ఐష్ నా క్లాస్మేట్. హాయ్ ఐష్. ఇక కానీ మీరేంటి ఇక్కడ? బస్ కోసం వెయిటింగ్. మీరు డ్రాప్ చేస్తారా? సరే కూర్చో రా. షెల్వి, ఇక్కడేంటి? ఇది మా కాలేజ్ బ్యాక్ సైడ్. సరే కానీ. బాయ్. బాయ్. హాయ్ రాజ్. హే హాయ్ ఐషు, కాల్ చేసావు? ఎన్నో రోజులుగా నీకో మాట చెప్పాలనుకుంటున్నా. క్యాన్ వి మీట్ ఇన్ టెంపుల్? ఓకే. ఓకే, ఐ విల్ బి వెయిటింగ్. సరే బాయ్. హాయ్. హాయ్ రా. ఏదో చెప్పాలన్నో ఏంటో? ఎన్నో రోజుల నుంచి ఏదో చెప్పాలి, ఎంతో చెప్పాలని ఉన్నా నా భావాలకు మాటలు రాక చెప్పలేదు. వావ్ ఐషు, నువ్వు పోయిటరీ ఇంత బాగా చెప్తావా? చెప్పేది విను. నా మనసులోని భావాలకు ఊపిరిపోసి నీ ముందుకు వచ్చి ఇలా, ఈ దేవుడి సాక్షిగా ఐ లవ్ యూ. హీడ్ ఇంకా మారలేదు. అరే అమ్మాయి ప్రపోజ్ చేసి అలా వెళ్ళిపోతాడేంద్ర వాడు. వాడేమన్నా సైకోనా? రే ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ రాడు. ఆడి పేరే రాజ్. ఇది స్టార్టింగ్ మాత్రమే, నెక్స్ట్ చూడండి. అబ్బా, అసలు మీరు బైకులు ఎందుకు నడుపుతారండి? అయినా ఈ బైకులు మీకు అవసరమా? అయినా మిమ్మల్ని అనడం కాదండి, ఆ బైకులు తయారు చేస్తాడే వాడిని అనాలి. వాడికి ఎప్పుడు బిజినెస్ క్యాలిక్యులేట్ చేసుకోవడం తప్ప దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అర్థం కావు. అయినా మీకు ఎందుకండి? ఛా, వీడేంట్రా అలా తిడుతున్నాడు? ఎలా? డిస్టర్బ్ చేయకరా. ఏరా నీకు అమ్మాయి నచ్చిందా? వీడికి కూడా తెలిసిపోయిందా? ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్. సారీ. అన్నా సిగరెట్.
అమృత కొంచెం పాష్. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంది. మీరే చూడండి మన కథలో ఏం చేస్తుందో చేయబోతోందో. అంకుల్ రీఛార్జ్ ఉందా ఎయిర్టెల్? లేదు. అన్నా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నా, అమ్మకండి. అబ్బో ఎగసకాలు ఎక్కువే. తిను. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ అండి, మిమ్మల్ని ఎక్కడో చూశానండి. కొత్తగా ట్రై చేయండి, పాత మాటలు విని విని బోర్ కొడుతుంది. అలా కాదండి, నిజంగా ఐ హావ్ సీన్ యూ సమ్వేర్. చూశారు. అయితే ఇప్పుడు ఏంటి? ఏం లేదండి, ఫ్రెండ్స్. మొదలు పెట్టేశాడా? చూద్దాంలేండి, బాయ్. అప్పు తినేశాలు. ఏంట్రా ఇంత పైకి ఎక్కించావు? అంటే నువ్వు నా దృష్టిలో ఇక్కడ ఉన్నావు. మాటలకేం తక్కువ లేదు, కానీ ఎందుకు పిలిచావో చెప్పు. అంటే నీకు విషయం చెప్పాలి. చెప్పు రాజ్. అది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నార్మల్గానే చెప్పు. నేను ఈ ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలను చూసాను, కానీ వాళ్ళని చూసినప్పుడు నా హార్ట్ బీట్ లబ్డబ్ అనే కొట్టుకుంది. బట్ నిన్ను చూసి నా మొదటి క్షణాన నా హార్ట్ బీట్ లవ్డబ్ అని కొట్టుకుంది. సో అమృత, ఐ లవ్ యూ. వాట్? ఇంతకన్నా క్లియర్గా చెప్పడం నా వల్ల కాదు. ధూళి తీర్చావుగా ఎదవకి. ఇప్పుడు నచ్చావురా మామ. ఇదేం ట్విస్ట్ రా? స్టోరీ బాగా ఆలోచించి రాసినట్టున్నావుగా. కానీ నెక్స్ట్ ఏంటి? ఏరా ఎన్నిసార్లు కాల్ చేయాలరా? ఫోన్ లిఫ్ట్ చేయవా? ఈరోజు నా ప్లేస్మెంట్ అని తెలుసు కదా, డ్రాప్ చేయవా కాలేజ్లో? ఏదో ఆలోచనలో చూసుకోలేరా. వీడు నిన్నటి నుంచి ఇదే తీరురా, తినటం లేదు, మాట్లాడటం లేదు. కాస్త నువ్వైనా చెప్పురా. ఏమైంది బావా? నాకు చెప్పని ప్రాబ్లమా? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారా, రిజెక్ట్ చేసింది. నేను ఇంకేదో అనుకున్నాను. ఇంత చిన్నదానికా నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు? లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోరా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పేరెంట్సే. దీనికంటే గొప్ప ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేనురా. సో చిల్లప్ మ్యాన్, గో హెడ్. ఎవరో ఐష్ అంటరా, బుక్స్ ఇచ్చి వెళ్ళింది. చలో ఈవినింగ్ కలుద్దాం. ప్లేస్మెంట్కి టైం అవుతోంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. హే హాయ్ ఐషు, నీతో మాట్లాడాలి. ఈవినింగ్ కొంచెం పార్క్ దగ్గరకు వస్తావా? తనకి ఎలా చెప్పాలి? హాయ్ రాజ్, నన్ను ఎందుకు రమ్మన్నావు? ఫస్ట్లీ హోల్ హార్టెడ్గా నీకు సారీ చెప్పాలి. ఎందుకు? ఆ రోజు చేసిన పని వదిలే ప్లీజ్. మళ్ళీ ఆ టాపిక్ గుర్తు చేసి బాధ పెట్టకు. ఇంకా నిన్ను బాధ పెట్టదలుచుకోలే ఐష్. నీ మనసుని అర్థం చేసుకున్నాను. ఐ లవ్ యూ. విల్ యూ బీ మై బెటర్ హాఫ్? ప్రేమిస్తున్నా అన్నప్పుడు బాధ పెట్టావు, ఇప్పుడు ప్రేమిస్తున్నా అంటూ ఆనంద పెడుతున్నావు. అమ్మయ్యా. ఆష్ ఇప్పుడు హ్యాపీయేనా? ఇదేంటి ఇక్కడ? అమృతనా? అదేంటి అక్కడ? అమృతాయే, చూడు. తిను నీకు ఎలా తెలుసు? షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వామ్మో, అది బానే ఉందిరా. ఇంతకీ శర్మ గారిని ఏ అడుగులో వేసావు? ఏం టైమింగ్ రా నీది. కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ టైంలో అడిగావు.
హాయ్ అమృత. హాయ్. వీడేంటి ఇక్కడ? నీకు వీడు ఎలా తెలుసు? నా బాయ్ ఫ్రెండ్. లవ్వరా? బాబాయ్ ట్విస్ట్ పిచ్చ పిక్స్కెళ్ళిందిరా. అంగే పారే. లవ్వరా? హా, లవరే. నువ్వు అంతలా షాక్ కాకురా. తను నిన్ను చాలా ఇష్టపడుతుందిరా. డోంట్ మిస్ హర్. అసలు అది కాదు. హౌ యూ పీపుల్ నో ఈచ్ అదర్? యాక్చువల్లీ చందు, ఏంటి సంగతి? రమ్మన్నావు. చందు, నాకు ఒక హెల్ప్ కావాలి. రాదురా. నువ్వు అక్కడ గోకినప్పుడే అర్థమైంది. ఏంటి సంగతి? నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చిందిరా. అది సాల్వ్ చేయడానికి నీ హెల్ప్ కావాలి. ఎవరా అమ్మాయి? ఏంటా ప్రాబ్లం? ఐషు. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. నువ్వా? అవును. నీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా? నువ్వే పెద్ద ప్రాబ్లం అనుకున్నా. లవ్ ప్రాబ్లమా? ఓహో, ఇంతకీ నువ్వు లవ్ చేసిన ఆ లక్కీ బాయ్ ఎవరమ్మా? నీ ఫ్రెండ్ రాజ్. ఓర్ని, నా చెల్లి కూడా ఇంత ప్రేమ నడిపించావా? ఇది వాణ్ణి చాలా ఇష్టపడుతుందిరా. తనే దీని ప్రపంచం అయ్యాడు. నాతో ఆడుకుంటున్నారుగా. వీళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత మనదే, ఎట్టి పరిస్థితులు అయినా. ఏంటి మనమే? అవును. ఐ హావ్ అన్ ఐడియా. ఓర్ని, ఇదిరా అసలు మ్యాటర్. మామ నీ కళ్ళు చూపించావుగా, ఎందుకురా? ఎంగెప్పారు అంటే ఏమో అనుకున్నారా. స్టోరీని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారా. ఇంతకీ ఈ స్టోరీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నావురా? ఉదర్ దేకో. చూడు రాజ్, ఈ ప్రపంచంలో ప్రేమించడం పెద్ద గొప్ప కాదురా. బట్ ప్రేమించబడటం అంత ఈజీ కాదు. నీకు ఆ అదృష్టం ఐషు రూపంలో వరించింది. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే నడి సముద్రాలు ఈదుకుంటూ వెళ్ళి రావచ్చు. తనని నీకు దగ్గర చేసి నీకు ప్రేమించబడటం గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాను. ఈ ప్రాసెస్లో నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. మామ నాకు డౌటు. కానీ రాజ్కేమో ఐస్ని సెట్ చేసావు, శర్మకేమో అమృతం సెట్ చేసావు. అయితే ఇప్పుడు ఏంటి? అది కాదురా, ఇంతకీ అప్పుడు స్కార్ఫ్ కట్టుకొచ్చిన అమ్మాయి సంగతి ఏంటంటావు? అమ్మదేనమ్మ, ఇప్పుడు కన్ను దాని మీద పడిందా? బాబు సామాన్యుడు కదా. పర్లేదురా, నీకు కూడా బ్రెయిన్ అప్పుడప్పుడు బాగానే పనిచేస్తుంది. చెప్పడం ఎందుకు, చూపిద్దామారా. ఏనన్నా లడ్డు కావాలా? అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? అమృత, అమృత. బాబోయ్, వీణ్ణా మనం మార్చాల్సింది. అది కూడా అమృతమేనా? ఏనా ఈ లడ్డు కూడా శర్మ గారు. అదిరా సంగతి. నువ్వు సూపర్ మచా. ఇంతకీ నువ్వు టైటిల్ ఏమనుకుంటున్నావురా? మనసా, ఎనీ ట్యాగ్ లైన్? ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ లవ్. ఈ కథలో ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూశారుగా, అదే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో. యాక్షన్. మామ నువ్వు చెప్పే స్టోరీ వింటుంటే చెప్పు. యాక్షన్. అసలు మీరు బైక్ ఎందుకు నడుపుతారండి? అయినా అసలు ఈ బైకులు మీకు అవసరమా? మిమ్మల్ని అనడం కాదు, ఆ బైకులు తయారు చేస్తాడే వాన్ అనాలి. బిజినెస్ క్యాలిక్యులేట్ చేసుకోవడమే తప్ప దానివల్ల సరే ఇంత యాక్షన్. అప్పుడు ఇంకో బండి వస్తుంది. ఓకే పొజిషన్.
రోలింగ్ యాక్షన్ యాక్షన్. ప్రేమించానని అప్పుడు బాధ పెట్టావు, ఇప్పుడు ప్రేమిస్తున్నానని ప్రేమించానని కాదు. యాక్షన్. నిన్నటి నుంచి ఇదే తీరు, తినడం లేదు, మాట్లాడడం లేదు. ఎవరైనా యాక్షన్. అది కూడా శర్మనేనా? శర్మ